హలో ఆల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కొంచెం ట్రాన్స్జెండర్స్ వచ్చి మమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టారు అని. ఒక 10 to 20 మినిట్స్ అయితే వాళ్ళైతే బాగానే సతాయించారు. కానీ మా అన్నయ్య చాలా తెలివిగా డీల్ చేశాడనమాట. నా లైఫ్ అంతా కొంచెం కొంచెం బ్లర్లు ఉంటుంది. అంటే నేను నేను బతికిన లైఫ్, ఇప్పుడు బతుకుతున్న లైఫ్ రెండు ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. అంతే, ఇంకా వాళ్ళైతే ఆ మాటలకి చాలా ఫీల్ అయ్యి అండ్ ఇంకా మేము ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోయారనమాట. ఇంకా మా ధృతి పాపని కూడా కాసేపు బ్లెస్ చేసి అండ్ మేము ఇచ్చింది తీసుకున్నారన్నాను కదా, ఓన్లీ ఒక 200 to 300 తీసుకొని వదిలేశారు. ఇంకా ఆ తర్వాత మేమందరం డెకరేషన్ పనిలో బిజీ అయిపోయామన్నమాట. ఇంకా డెకరేషన్ అంటే ఏముంది, బర్త్డే డెకరేషన్ ఎలా చేస్తారో అలాగా కొన్ని బెలూన్స్ అవి ఇవి బ్యానర్లు అవన్నీ తెచ్చేసి ఎవరికి ఐడియా ఉన్న దాని ప్రకారం వాళ్ళైతే డిస్కస్ చేస్తూ ఆ డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ డెకరేషన్ చేస్తుంటే ఇంకా నేనైతే వీడియో తీస్తుంటే మా వారు అంటున్నారు ఫోకస్ 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 చేసి తీయి అనేసి. ఇక్కడ డెకరేషన్ ఇవన్నీ పెట్టడము ఒక పెద్ద టాస్క్ అయితే, ఇంకా అంతకంటే పెద్ద టాస్క్ ఏంటంటే బెలూన్స్లో గాలి నింపడం అనమాట. అసలు బెలూన్స్లో గాలి నింపడానికి మా వాళ్ళు పడ్డ తిప్పాలి అంతా ఇంత కాదు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అందరూ చేయి వేశారనమాట ఆ బెలూన్స్ కోసం, ఎందుకంటే చాలా బెలూన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ మా అన్నయ్య, మా వదిన అండ్ ఆఖరికి మా ధృతి పాప కూడా తన బర్త్డేకి తనే గాలి కొడుతుంది ఆ బెలూన్స్కి. అండ్ ఇంకా నేను అక్కడ చూపిస్తున్నాను అనమాట అందరూ ఇలా చేస్తున్నారని. యాక్చువల్లీ మేమైతే అన్ని బెలూన్స్ అంతసేపు పట్టిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా టైం అయితే తీసుకుంది. చూసారు కదా, ధృతి పాప కూడా బెలూన్స్కి గాలి కొడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మా అన్నయ్య వదిన మాత్రం చాలా కష్టపడ్డారు. ఒక థీమ్ అయితే అనుకున్నారనమాట, మెర్మైడ్ థీమ్ అనేసి. సో మా మెర్మైడ్ థీమ్కి కావాల్సినట్టు ఎలా చేయాలి ఏంటి అని చాలా కష్టపడి అనుకొని ఒక డెకరేషన్ అయితే లాస్ట్కి చేశారు. అండ్ ఇక్కడ వాళ్ళ కష్టానికి తగ్గట్టుగానే ఆ డెకరేషన్ అయితే చాలా సూపర్గా వచ్చింది. యాక్చువల్లీ నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అంత హడావిడి అయిపోయింది అనమాట కొద్దిసేపటి తర్వాత. అండ్ ఇంకా మా బాబాయ్ అయితే పొద్దున్న నుంచి ధృతి పాప ఎంబడే తిరుగుతూ బావా అనుకుంటూ అది కూడా బాగానే సతాయించింది అనమాట. సో ఇంకా వాడైతే చాలా అలసిపోయాడు. ఇంకా చుట్టాలందరూ వస్తున్నారని చెప్పాను కదా. సో మా అక్క వాళ్ళు, మా పెద్దక్క, చిన్నక్క, మా విజయ్ అక్క అందరూ వచ్చేస్తున్నారనమాట. అందరూ వచ్చేసారు కూడా ఆల్మోస్ట్. ఇంకా తర్వాత బర్త్డే అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా డెకరేషన్. నేను ఎక్కువ వీడియో తీసుకోలేకపోయాను, సో ఇందులో చూపిస్తున్నాను. అదే అనమాట డెకరేషన్. అండ్ ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయితే రెడీ చేస్తున్నారనమాట అక్కడ అందరూ. ఇంకా కేక్ కాన్సెప్ట్ కూడా మెర్మైడ్ థీమ్ ప్రకారమే మెర్మైడ్ కేక్ తెచ్చారు. యాక్చువల్లీ 2 కేక్స్ ఉన్నాయి. ఇంకా ఒకటైతే అందులో మెర్మైడ్, ఒకటైతే ఫ్లవర్ థీమ్. అండ్ ఇంకా బర్త్డే అయితే చాలా బాగా జరుపుకున్నాం అక్కడ. యాక్చువల్లీ ఆ రోజు చెప్పాను కదా, మదర్స్ డే మా మమ్మీ కోసం అనేసి ఆంధ్ర మైసమ్మకి వచ్చి బోనం చేశామని చెప్పాను. ఆ బర్త్డే కాకపోయినా మేము ఆ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పాను కదా. సో అంత పర్ఫెక్ట్గా జరిగింది. ఈలోపు మా ధృతి పాప కాసేపు ఒక నిద్ర తీసిందనమాట, ఒక న్యాప్ అయితే వేసుకుంది ఇదంతా రెడీ అయ్యేంత వరకు. ఇంకా తర్వాత నిద్రలో నుంచి లేచి రెడీ చేసి ఇంకా ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకున్నాం. యాక్చువల్లీ చిన్న పిల్లలైనా సరే నిజంగా రెడీ అవ్వడానికి ఎంత ఇష్టపడతారో కదా. తనకి వాళ్ళ మమ్మీ లిప్స్టిక్ పెడుతుంటే ఎంత బాగా పెట్టించుకుంటుందో అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత చిన్న పిల్లలకైనా సరే గర్ల్స్కి నిజంగా మేకప్ అంటే చాలా పిచ్చి. అసలు మా పాప కూడా అలానే చేసేది చిన్నప్పుడు. అండ్ ఇంకా చూసారా పెడుతుంటే ఇంకా లిప్స్ కూడా ఇలా అంటుంది. అండ్ వీడియో అయితే చాలా బాగా తీసుకున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, కానీ నేనైతే అన్నీ పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి. సో బర్త్డే అయితే ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది సెలబ్రేషన్. ఇంకా మా ధృతి పాప అయితే అసలు ఎవరిని కేక్ కట్ చేయనీయలేదనమాట. తనే కట్ చేస్తుంది, తనే తింటుంది, తనే అందరికీ పెడుతుంది వచ్చిన వాళ్ళకి కూడా. అండ్ ఇంకా మేము కూడా వచ్చిన అందరూ కూడా ఫొటోస్ అయితే దిగేసాం. ఫొటోస్ దిగిన తర్వాత కాసేపు రిలాక్స్ కూడా అయ్యాం. అండ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. అందరం కలిసి ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత ఇంకా ఫుడ్ కూడా లంచ్ కూడా తినేసిన తర్వాత అందరం చాలాసేపు రిలాక్స్ అయ్యాం. అండ్ ఇంకా ఇక్కడ రిలాక్స్ అవుతున్న టైంలో మా ఇద్దరు చెల్లెళ్ళు అయితే పక్కనే కూర్చున్నారనమాట. అండ్ యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ ఉందని మా చెల్లె వాళ్ళకి ఇంతవరకు తెలియదంట. సో నేను చెప్పేసరికి చాలా షాక్ అయ్యి నిజంగా
అవునా అక్క, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇన్ని వీడియోస్ పెట్టావా అని అంటున్నారు అండ్ హాయ్ కూడా చెప్తున్నారు. అండ్ ఇంకా వచ్చిన చుట్టాలందరి గురించి చెప్పాను కదా, వాళ్ళందరూ కాసేపు ఆ ఎండకి చాలా రిలాక్స్ అయ్యారు. పక్కనే మామిడి చెట్లు, మామిడి పండ్లు, మామిడికాయలు అన్నీ తెంపుకుంటూ చాలా రిలాక్స్ అయ్యారనమాట. పిల్లల గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు, ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. అసలు వాళ్ళని వదిలేసినట్టే వదిలేసామన్నమాట, ఎందుకంటే చాలా ప్లేస్ ఉంది పక్కన. అండ్ చెప్పాను కదా అన్నయ్య చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, అన్ని చెట్లు ఉన్న దగ్గర ప్లేస్ తీసుకున్నాడని. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మాకు కూడా అసలు చాలా బాగా అనిపించింది. సాయంత్రం వరకు అసలు ఎలా గడిచిపోయిందో ఏమో కూడా తెలియదు, అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం అక్కడైతే. ఇంకా మా ఆడవాళ్ళందరూ ఒకే దగ్గర కలిస్తే మాత్రం ముచ్చట్లకి అసలు తీరికే ఉండదు. ప్రపంచంలో ఉన్న ముచ్చట్లన్నీ తీసుకొచ్చి మాట్లాడతాం అనమాట. ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయింది. ఇంకా చాలా వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అసలైన వీడియోస్ అన్నీ తీసుకునేసరికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఉన్నవన్నీ సదురుకొని మిగిలినవన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంటికి వెళ్తే బయలుదేరిపోయాం. అండ్ ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఆల్మోస్ట్ నైట్ టైంలో వెళ్తున్నాం కాబట్టి మధ్యలో ఇంకా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయాం. నార్మల్గా ఎక్కడైనా ఆగి టీ తాగుదాం అనుకున్నాం, కానీ వద్దులే ఇంకా చాలా లేట్ అయిపోయింది. అండ్ యాక్చువల్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఈ మదర్స్ డే రోజు మేము మా ధృతి పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే తెలియజేయండి ప్లీజ్. ఉంటా, బాయ్.